వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనిగిరిలో రా కదిలిరా సభ 5 ఏళ్లుగా చేసిన పాపాలు జగన్ ఇప్పుడు వెంటాడుతున్నాయని వ్యాఖ్య. జగన్ కు ఓటు భయం మొదలైందని వ్యాఖ్యలు. మంత్రులను ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని ఎద్దేవా. చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలి రావాలంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేమీ లేదని ధ్వజం. వైసీపీ నుంచి మేము వెళ్లిపోతున్నామన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. సజ్జల తనకు టికెట్ లేదన్నారన్న కాపు రామచంద్రారెడ్డి. కనీసం సీఎంను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వెల్లడి. ఇంతకంటే అవమానం మరొకటి లేదని వ్యాఖ్యలు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి అంబటికి చేదు అనుభవం. ఇప్పుడు ఆ పరామర్శకు వచ్చేదంటూ ఆగ్రహం. చెప్పుతో కొట్టాలంటూ వ్యాఖ్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కనిగిరిలో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు జగన్ వెంటాడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని జగన్ లో భయం మొదలైందని పేర్కొన్నారు. అందుకే సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నాడని, మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో చెత్తను తీసుకెళ్లి మరో నియోజకవర్గంలో పడేస్తున్నాడని, అలా చేసినంత మాత్రాన చెత్త కాస్త బంగారం అవుతుందా తమ్ముళ్ళు అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఇలా ట్రాన్స్ఫర్లు ఉంటాయని తానెప్పుడు ఊహించలేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడలు, అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి మామూలు కాదు, నియంత్రణ కంటే మించిపోయాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు, దాడులు చేస్తారు, పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, జైల్లో పెట్టేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాలని 45 ఏళ్ళు రాజకీయం చూశా. ఇంత పనికి రాని పనికి మాలిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది. మీ కష్టాలు చూశాను. ఒక్కొక్క వ్యక్తి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, 5 ఏళ్లు చేసిన పాపాలు ఆయన వెంటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు. ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు, అవునా కాదా? అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో వాటా దోపిడీ, అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండపాలెంలో, బట్టలిప్పేసి తిరుగుతూ ఉంటాడు. ఆయన మంత్రి. ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడికి? కొండేపికే వేశారు. ఎర్రగొండపాలెంలో చెత్త, కొండేపిలో బంగారం. అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు అక్కడున్నాడు, ఆయన చోటా నయీం.
ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు, పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో, ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీట్ లేదు, పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంతా అయిపోయింది. కొండేపీలో ఎవరో ఒక నామకుడు పెట్టారు, ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మనం అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. ఒక చిన్న కథ ఉంది. వైసీపీలో టికెట్ల వ్యవహారం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలువురు పార్టీని వీడారు. ఆ బాటలోనే మరికొందరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై అంటూ వ్యాఖ్యానించారు. కాపు రామచంద్రారెడ్డి సీఎం జగన్ ను కలిసి మాట్లాడేందుకు తాడేపల్లికి వచ్చారు. అయితే ఆయనకు అపాయింట్మెంట్ దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర ఆవేదనతో మీడియాతో మాట్లాడారు. జగన్ ను నమ్ముకొని కాంగ్రెస్ నుంచి వచ్చామని, కానీ తమ జీవితాలు సర్వనాశనమయ్యాయని వ్యాఖ్యానించారు. సర్వే పేరు చెప్పి టికెట్ లేదనడం తీవ్రంగా బాధించిందని, నమ్మించి గొంతు కోశారని వాపోయారు. నా ఆవేదనను సీఎంతో చెప్పుకునేందుకు తాడేపల్లికి వస్తే కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఉదయం వచ్చారని, కానీ సీఎం బిజీగా ఉన్నారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి పంపించేశారని వెల్లడించారు. ఇంతకంటే అవమానం మరొకటి లేదని, వైసీపీ నుంచి వెళ్లిపోతున్నామని స్పష్టం చేశారు. కళ్యాణ్ దుర్గం రాయదుర్గం నుంచి పోటీలో గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. చాలా పలు సార్లు టికెట్ వద్దన్నా కూడా మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా కూడా ఏ రోజు ఏమీ మేము అడగలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు చెప్పదలుచుకోలేదు. సార్ ఒక నిమిషం, ఎందుకు పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు? సార్ కళ్యాణ్ దుర్గం రాయదుర్గం నుంచి పోటీలో గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. చాలా ఏం జరిగింది సార్? పలు సార్లు టికెట్ వద్దన్నా కూడా మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా కూడా ఏ రోజు ఏమీ మేము అడగలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగిందా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఎంత అడిగినా కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. సీఎం గారిని కలుస్తామని చెప్పినాము, ఆయన బిజీ అని చెప్పినారు. ఇంకా ఉదయం 10:30 నుంచి ఇంతసేపు ఉన్నాము. ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు. కాబట్టి నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది. మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఇక్కడికి నేను, నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణ్ దుర్గం నుంచి ఇండిపెండెంట్ గా తప్పకుండా పోటీ చేస్తాను. ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్ గా కానీ కూడా తప్పకుండా పోటీలో అయితే కళ్యాణ్ దుర్గం రాజదుర్గం 2 చోట్ల కూడా ఉండి తీర్థం. పల్నాడు జిల్లా ముప్పాలలో మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రి అంబటి రాంబాబు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ముప్పాల వెళ్లారు. అయితే మృతుడి బంధువుల నుంచి మంత్రికి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రోడ్డు ప్రమాదం జరిగింది ఎప్పుడు, మంత్రి వచ్చేది ఇప్పుడు అంటూ వారు మండిపడ్డారు. ముప్పాలలో మేము లేకపోతే వైసీపీ లేదు, మేము వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాం, ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు, మంత్రి ఇప్పుడెందుకు వచ్చాడు, ఇప్పుడు చచ్చిన తర్వాత వచ్చాడా అంటూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఈసారి వస్తే చెప్పులతో కొట్టాలంటూ ఓ వ్యక్తి ఆ మంత్రి అంబటిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇది జరుగుతుండగానే గుంపులోంచి ఒకరు బూతులతో విరుచుకుపడ్డారు. కాగా మృతుడి బంధువులకు సర్ది చెప్పేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో మంత్రి అంబటి అక్కడి నుంచి నిష్క్రమించారు. ముప్పాలలో
వైసీపీ మేము లేకపోతే అన్నా మీకు తెలియదన్నా మాట్లాడాలన్నా మేము ఓట్లేసి గెలిపించాము ఇప్పుడు ఎందుకు వచ్చాడు లేకపోతే మా అమ్మందరూ సమ్మ కొట్టమను న్యాయం జరగలేదు ఇప్పుడు న్యాయం జరగలేదు దేనికి వచ్చాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు సంచి తర్వాత వచ్చాడా చేసుకుంటారా ఈసారి వచ్చే చెప్పులతో కొట్టాలా ఈసారి ఇప్పుడు ఎందుకు వచ్చాడన్నా లేకపోతే మా అమ్మందరూ సమ్మ కొట్టమను న్యాయం జరగలేదు ఇప్పుడు న్యాయం జరగలేదు దేనికి వచ్చాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు సంచి తర్వాత వచ్చాడా చేసుకుంటారా ఈసారి వచ్చే చెప్పులతో కొట్టాలా ఈసారి చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలి రావాలంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు. ఎంతసేపు సీఎం జగన్ దూషించడమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా? 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీస్ అయినా చంద్రబాబు కట్టారా? చంద్రబాబు పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా? చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెబుతున్నారంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా మొత్తానికి జనాలను పోగేసి ఆయన ఒక సబ్ పెట్టాడు, రా కదలిరా. దివంగత ఎన్టీ రామారావు గారి రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా. ఎవరు రావాలి? ఎందుకు రావాలి? ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి? ప్రజలు ఎందుకు రావాలి? అసలు ప్రజలు ఎందుకు కదలాలి? సమాధానం చెప్పలే ఆయన. ఒక మంచి మాట చెప్పలేదు. రా కదిలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలేంటి? 2014 నుంచి 19 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరందరూ కదిలి రండి, నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది, కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం. ఆయన చెప్తున్నాడు ఆ సభలో, ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు, కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు, హైదరాబాదు బెంగళూరు వెళ్ళి కోట్లు సంపాదిస్తారు, కనిగిరి మొత్తం పేదరికం ఉంది, అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటికి వెళ్తున్నారు, నన్ను తీసుకురండి, నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను, కనిగిరి వాళ్ళకి బెంగళూరులో హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలను నేను కల్పిస్తాను కనిగిరిలో అని చెప్తున్నాడు. ఇది పాపం మాటలు కదా, ఎంత పాపం. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబే కదా ఉన్నది, నువ్వే కదా ఉన్నది. మరి కనిగిరి గుర్తు రాలేదా? అప్పుడు
కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించలా? 2014కు ముందు కూడా ఉన్నాం కదా మనం, ఒక 9 ఏళ్ళు. అప్పుడేం చేశాం? కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి? నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా అంట. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు, ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు. ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణం ఉంది ఈ రాజకీయ నాయకులు ఇద్దరికి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి. దేశంలో రైతులను హోల్సేల్ గా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు బంధు, రుణమాఫీ ఏమయ్యిందో చెప్పాలన్నారు. ఏ రోజు ఎంతమంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వివరాలు ఎందుకు విడుదల చేయడం లేదన్నారు నిరంజన్ రెడ్డి. రైతు బంధు సాయం మొదలుపెట్టి 27 రోజులు గడిచినా ఎకరా రైతుల ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదన్నారు. రాష్ట్రంలో ఎంతమంది రైతుల దగ్గర వరిధాన్యం కొనుగోలు చేసి బోనస్ క్వింటాల్కి 500 రూపాయలు ఇచ్చారో చెప్పాలన్నారు. కాబట్టి మాకు గొప్పగా సేవలు అందించి బాగా రిప్రజెంట్ చేసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పెద్ద మేయాటితో గెలిపిస్తామని చెప్పి ముత్తకంఠంగా ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షలో వాటన్నింటిని కూడా చర్చించి ఆ లోతుపాతులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రాతిపదికగా ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో పాల్గొన్నటువంటి వాళ్ళలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క భావనల్ని వాళ్ళ ప్రతిబింబించినారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకు తెలుస్తున్నటువంటిదే, వింటున్నటువంటిదే, మీ దృష్టిలో కూడా ఉన్నటువంటిదే, రాష్ట్రంలో ఉండే 50 మంది ప్రజల దృష్టిలో ఉన్నదే. దానివల్ల ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే రైతులు హతాశలు అవుతున్నారు. అసలు మేము అనుకోలేదు ఇట్లా అని. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంతకంటే ముందు, ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి మాటలు 10,000 ఎందుకు ఇస్తావు సన్నాసి, 3 పంటలు పడితే 15,000 ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడితే మేము నిజంగానే రేపు సర్కారు వస్తే ఇస్తుందేమనుకున్నాం. మరి కేసీఆర్నే సన్నాసి అని మాట్లాడినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, మళ్ళీ ఈయన ఏమవుతాడో అని చెప్పి ఎదురు చూస్తున్నాం. నమ్మి మోసపోయినాం. మరి ఇవాళకి ఈ రోజు వరకు 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది రైతు బంధుకు అర్హమైనటువంటిది. మేము గతంలో మా ప్రభుత్వంలో 11 విడతలలో 72,815 కోట్ల రూపాయలను ఇచ్చినాం రైతులకి సకాలంలో ప్రతి సీజన్కి. ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? ఇంకేదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన గతంలో ఎప్పుడు లేదు. పేద రైతులందరికీ మొత్తం వ్యవసాయ భూమికి నిర్దిష్ట వ్యవధిలో వ్యవసాయానికి అనువుగా ఉండేటువంటి విధంగానే రైతు బంధు ఎందుకు తెచ్చినామో, ఏ సదాశయంతో కేసీఆర్ గారు ఆనాడు తీసుకొచ్చిండ్రో ఆ ఆశయం నెరవేరేటట్లు సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఆయన చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రాం, దీనికి ఎన్నికల నిబంధనల అవళి వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తమ డిమాండ్ల సాధన కోసం గత 24 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు సమ్మె విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియదని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అంగన్వాడీ సాధికారత కమిటీ నాయకులు ఆచంట సులోచన అన్నారు. ఈ సందర్భంగా ఆచంట సులోచన ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో స్థానిక అంగన్వాడీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 24 రోజులుగా వాళ్ళు సమ్మె పిలిపించి రోడ్ల మీదకి వచ్చి పసిబిడ్డలను ఎత్తుకొని ఫ్యామిలీలు వదులుకొని వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన కోరికల కోసం రోడ్డు మీదకి వస్తే కనీస స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి. కనీస స్పందన లేకుండా
వారు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అవహేళన చేసి కనీసం మరీ బాధ్యతారహితం ఏంటంటే చర్చల పేరుతో మన బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళని చర్చల పేరుతో పిలిచి అసలు వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మె ముఖ్యమంత్రి గారికే తెలియదని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం, దుర్మార్గకరమైనటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద సెక్టారు 1,05,000 మంది ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న ఉద్యమం ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదంటే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం. 24 రోజులుగా వారు బయటకు వచ్చేసి దాదాపుగా 4.5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ₹1 జీతం పెంచకుండా, ఏదైతే వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, ఏమీ చేయకుండా కనీసం 4.5 సంవత్సరాలుగా చాలా దఫాలుగా రోడ్ల మీదకి వచ్చి చెలో విజయవాడ పిలిపించి, చెలో అసెంబ్లీ పిలిపించి రకరకాలుగా వాళ్ళు నిరసనలు తెలిపినప్పటికీ కూడా ఈ నిద్రపోతున్నటువంటి మొద్దు ప్రభుత్వానికి కనీస స్పందన లేనటువంటి పరిస్థితి. 2 నెలల క్రితం చూసినట్లయితే చెలో విజయవాడను పిలిపిస్తే సెప్టెంబర్ 26వ తారీఖు నాడు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరూ హెల్పర్స్ అందరూ కూడా విజయవాడకు ధర్నాకు పిలిపిస్తే అతి దారుణంగా, మామూలుగా కాదు అతి దారుణంగా కనీసం మహిళా పోలీసులు కూడా లేకుండా మగ పోలీసులతో వాళ్ళని బూటుకాళ్లతో తన్నించి ముందస్తు అరెస్టులు చేసి బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యానులు ఎక్కించి పోలీస్ స్టేషన్లో అలాగే కళ్యాణ మండపాల్లో కూర్చోబెట్టి ఏం తప్పు చేశారండి ముఖ్యమంత్రి గారు? వాళ్ళు మీరు ఇస్తానన్నటువంటి హామీని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. గతంలో ఏం హామీలు ఇచ్చారో, తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచుతాను అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత నామమాత్రంగా ₹1,000 జీతం పెంచి తన యొక్క దొంగ పత్రిక సాక్షి పేపర్లో నేనే 11,500 జీతాలు ఇస్తున్నానని మోసం మాటలు చెప్తే ఈ రోజు ఒకసారి అంగన్వాడీ వర్కర్స్ అడిగితే చెప్తారు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ ఆర్టీసీ బస్ డిపోలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ విజి సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆయన వనభోజనాలు చేశారు. ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించాలని ఈ వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ ముందుకు వెళ్లడానికి కార్మికుల కృషి ఉందని, 2 రోజుల్లోనే మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన ఘనత వారిదేనని కొనియాడారు. మన తరఫు నుంచి ఏర్పాటు చేసిన వనభోజనం కార్యక్రమం మన రాజేంద్ర నగర్ డిపోలో జరిగింది. దీంట్లో పాల్గొనడానికి నేను, మన ఈడీ కృష్ణకాంత్, మన ఆర్ఎం వరప్రసాద్, మన సిబ్బంది అందరూ కూడా రావడం చాలా సంతోషం అనిపించింది. మనము యాజమాన్య తరఫు నుంచి మొత్తం మన 97 డిపోలో 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా వనభోజనం 2 దఫాగా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిబ్బంది కొన్ని నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా గత నెల 9 నుంచి స్టార్ట్ అయిన మహాలక్ష్మి తర్వాత కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక ఉల్లాసాన్ని నింపడానికి, ఒక ఉత్సాహాన్ని నింపడానికి యాజమాన్యము ఈ వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా ఎందుకంటే ఇది ఒక మంచి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఇది ఎందుకంటే మన కల్చర్ కూడా బాగా సూట్ అవుతుంది. సో అందరు కూడా కలిసిమెలిసి ఒకసారి మన సాధక బాధం పంచుకోవడము, కొన్నిసారి వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా ఒకసారి డిస్కస్ చేయడానికి ఇది ఒక మంచి వేదిక. సో ఈరోజు ఇక్కడ పాల్గొనడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఉంది ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 7 కోటి మహిళలు ట్రావెల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మన సిబ్బందితో ఇక్కడ మాట్లాడినప్పుడు, ముఖ్యంగా మన కండక్టర్స్తో మాట్లాడినప్పుడు ఇంకా చాలామంది మన ఐడి కార్డు లేకుండా వస్తున్నారు, జెరాక్స్ లేదంటే కలర్ జెరాక్స్ తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలిసింది. వాళ్ళు తెలిసి వచ్చి మన వాళ్ళతో కూడా బాగా వాద వివాద చేస్తున్నారని చెప్పి తెలిసింది. మహిళలందరూ కూడా కోరుతున్నాను, ఆడపిల్లలందరూ కూడా కోరుతున్నాను, 3rd జెండర్ వాళ్ళకు మీరు వచ్చే ముందు మీ ఆధార్ కార్డుని తీసుకురావాల్సింది ఒరిజినల్, లేదంటే మీకు టికెట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా మంది వస్తున్నారు, ప్లస్ పాత ఫొటోస్ కూడా తీసుకొస్తున్నారు, కొంతమంది తారుమారు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే బాగా రష్ ఉండడంతో మన సిబ్బంది కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మళ్ళీ ఇంకోసారి అందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొచ్చి మా బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి సార్. అదే దాడులు ఎక్కడెక్కడ దాడి జరిగినా మన పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ దాడి జరిగినా వాళ్ళపైన మనము కేసు కట్టడం జరిగింది. కొన్ని చోట్ల అరెస్ట్ కూడా చేశాను. మళ్ళీ కొంత చోట్ల కూడా వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి మహేశ్వరితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
భారతీయ ఎన్నికల సంఘం 2009 నుండి ఓటర్ల అవగాహన కోసం స్వీప్ అనే చైతన్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఓటర్లను జాగృతులను చేయడానికి జిల్లా కలెక్టర్లకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ పల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా సిపిఐ కార్యాలయ హాల్లో వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర చైర్మన్ మావులూరి నాగేశ్వరరావు, ఒంగోలు సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుపరిపాలన వేదిక మాజీ అధ్యక్షులు సుంకర సాయిబాబాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. శాసనాలు రూపొందించడంలో తనకు కొద్ది సమయం కేటాయిస్తున్నారు. ఆ చట్టసభలు కూడా చాలా తక్కువ రోజు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రతి స్థానిక సంస్థ చేసే పనులు, కార్యనిర్వాహక వర్గం చేసే పనులు కూడా శాసనసభ్యులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రేపు రాబోయే ఎన్నికలు భారతదేశంలో అత్యధిక ఎన్నికలు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జరగబోతున్నారు అనుకుంటున్నారు. ఓటుకి 2,000 నుంచి 5,000 దాకా ఇస్తారనే భావన వస్తూ ఉంది. ఓటర్లందరికీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేస్తున్న విజ్ఞప్తి, ఓటు వేసేటప్పుడు కులం చూడద్దు, మతం చూడద్దు, డబ్బులు, మద్యం ఇలాంటి ప్రలోభాలకు లోనుగా ఉందని కోరుతున్నాం. ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరగాలి. కళాశాల విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుగా నమోదు కావాలి, ఓట్లను వినియోగించుకోవాలి. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కేవలం 44% మాత్రమే ఓటింగ్ అయింది. ఎక్కువ ఆదాయంలో వర్గాలున్న ప్రాంతాలు, ఎక్కువ చదువుకున్న వర్గాలున్న ప్రాంతాలు, ఉద్యోగుల ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది. ఆ పరిస్థితి భిన్నంగా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 1952 ఎన్నికల్లో కేవలం 44% ఓటింగ్ జరిగేది. 2019 ఎన్నికల్లో అది 67% పెరిగింది. ఇది మంచి పరిణామం. అదేవిధంగా ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. జనవరి 12వ తేదీ దాకా ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. జనవరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కనిగిరిలో రా కదిలేరా సభ 5 ఏళ్లుగా చేసిన పాపాలు జగన్ ఇప్పుడు వెంటాడుతున్నాయని వ్యాఖ్య. జగన్ కు ఓటమి భయం మొదలైందని వ్యాఖ్యలు. మంత్రులను ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని ఎద్దేవా. చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలి రావాలంటూ మాజీ మంత్రి పేర్నినాని ఎద్దేవా. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేమీ లేదని ధ్వజం. వైసీపీ నుంచి మేము వెళ్లిపోతున్నామన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. సజ్జల తనకు టికెట్ లేదన్నారన్న కాపు రామచంద్రారెడ్డి. కనీసం సీఎంను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వెల్లడి. ఇంతకంటే అవమానం మరొకటి లేదని వ్యాఖ్యలు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి అంబటికి చేదు అనుభవం. ఇప్పుడు ఆ పరామర్శకు వచ్చేదంటూ ఆగ్రహం, చెప్పుతో కొట్టాలి అంటూ వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.